వ్యవసాయమే. ఆ వ్యవసాయంలో కూడా ఈ కల్తీలు, కల్తీ విత్తనాలు, కల్తీ మందులు అంటే అదొకటి. రెండోది ఇప్పుడు సుఖంగా చెప్పాడు నేను ఆల్రెడీ కౌలు రైతులు. కౌలు రైతుల విషయంలో కూడా అంత తక్కువ మంది ఎందుకు వస్తారు? కౌలు రైతుల్ని జూన్ నెలలో క్యాంపెయిన్స్ పెట్టారు సార్. నేను జూలై 15 జాయిన్ అయ్యాను సార్. అయితే రైతుకుని అంటే ఒప్పంద పత్రం అన్నది ఇవ్వడానికి చాలా మంది కల్పించాలి. ఎందుకంటే చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు మనోధైర్యం, ఆత్మధైర్యాన్ని మనం కల్పించాలి. మేము ఉన్నాము, ప్రభుత్వం ఉంది, మీకు భరోసా ఉంది, మీకు ఏం కావాలో మీరు అధైర్యపడకండి, మీరు ముందుకు నడండి అనే ధైర్యాన్ని మీరు ఆ ప్రజల్లో నింపాలి. అది నింపినప్పుడే మనం అన్ని విధాలు సక్సెస్. అన్నిటికైనా మెయిన్ ఏ వృత్తిలో కానీ ఏ దీనిలో కానీ ఇంపార్టెంట్ ఏంటంటే మనోధైర్యం. వాళ్ళకి ఆత్మధైర్యాన్ని మనం ఏ రోజైతే మనం నింపుతామో ఏ ఒక్కరైనా సరే దానికి పనిచేస్తారు. కాబట్టి మీరు సభలు పెట్టండి, వాళ్ళకి వాళ్ళ అవేర్నెస్ కల్పించండి, వాళ్ళకి ఏం కావాలో రాయండి, మాకు ఇన్ఫర్మేషన్ చేయండి. అవసరమైతే మీరు ఏ ఊరికి పెడతారో సభలకు రమ్మంటే నేను కూడా వస్తున్నాను తప్పనిసరిగా. కొద్దిగా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది, కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉంది. నేను కూడా సమస్యల మీద వెళ్తున్నాను. నిన్న అనిత గారి దగ్గరికి వెళ్ళాను, పోలీస్ స్టేషన్ గురించి, ఫైర్ స్టేషన్ గురించి, మేడం గారి దగ్గర నుంచి ఓపెన్ గారి దగ్గరికి వెళ్ళాను. ఈ రోజు మన వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు డెవలప్మెంట్కి వెళ్ళడానికి ఇప్పుడు ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎంత మంచి బిల్డింగ్, ఎండిఓ ఆఫీసర్. ఇప్పుడు నేను కొన్ని దగ్గరికి వెళ్ళాను, పాస్పట్నకి లేదు, ఇక్కడ ఉంది. పాస్పట్ పెట్టుకోవడం లేదు, ఇలా దగ్గర ఇలా స్థలాల్లో ఉందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇలా ఉండాలి అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా ఉండాలి. మీరు ఏదైనా సరే లైసెన్స్ వాళ్ళకు షాపులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ షాపులు మీరు ఇవ్వడం లేదు. అంటే వాళ్ళు అందరూ కలిపి నలుగురు ఒక 4 చేతులు వేస్తే ఇంటికి ఒక పోయింది ఈసుకుమెడలో దండ అన్నట్టు నలుగురుకు కష్టపడితే, అందరూ కష్టపడితే ఈ నియోజకవర్గం అనేది అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ విషయంలో ఇచ్చేది అదే. అందుకోసమే పార్టీ మంచి నిర్ణయం తీసుకొని ఇంత అబ్దుల్ కలాం కానీ లేదా డొక్కా సీతమ్మ గారి పేరు కానీ ఇలాంటివన్నీ పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మనం అంతా హర్షించదగ్గ విషయం. అంటే నీకు అంటే ఎవరు ఇక్కడ కాదు, ఇక్కడ ఎమ్మెల్యే గారు మీరు ఎవరైనా ఇక్కడ మీకు చెప్తారు. విద్యా వ్యవస్థ నుంచి మనకి అదృష్టం ఏంటంటే ఇక్కడ విద్యకు సంబంధించిన మంత్రి శ్రీ నారా లోకేష్ గారు. ఆయనే ఈ రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యే అవడానికి కూడా కారణం. పాతపట్న నియోజకవర్గం 175 నియోజకవర్గం వెలుగుబడి ఉంది. ఒక సామాన్యుడికి ఇస్తే ఒక మార్పు వస్తుందేమో అని ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పేసి 15 సంవత్సరాలు ఇక్కడ అధికారం లేదు, ఒకసారి ఇద్దామని అలాంటి వ్యక్తికి ఇవ్వడం అనేది ఒక